ఈ హైదరాబాద్ ఆర్థ్రోస్కోపీ కాన్క్లేవ్ అనే మీటింగ్ యాక్చువల్లీ ఇది ఆర్థోపెడిక్స్లో మన ఎముక దాంట్లో ఇది సూపర్ స్పెషాలిటీ కాన్ఫరెన్స్. స్పోర్ట్స్ ఇంజురీస్ మీద, లిగమెంట్స్ మీద, మజిల్ టేర్స్ అంటే మాంసం టేర్ అయితే, జాయింట్స్ డిస్లొకేట్ అయితే దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి, మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ చిన్న చిన్న దెబ్బలైతే దాన్ని ఎట్లా మనము పేషెంట్ని మళ్ళా ప్రీవియస్ అంటే ఇంజురీ ముందు స్టేటస్, ప్రీ ఇంజురీ స్టేటస్ అంటామంటే ఇంజురీ ముందు ఏదైతే పేషెంట్ చేశాడో దానికి ఎట్లా తీసుకోగలగాలి. నేను చెప్పినట్టు ఒక ఇంజురీ అయితే అన్నీ మానేసే అవసరం లేదు. ఒక 60 ఏళ్ళ వ్యక్తి అయినా కావచ్చు, 10 ఏళ్ళ వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళని ప్రీ ఇంజురీ స్టేటస్కి తీసుకెళ్లే బాధ్యత మాది. సో దీని క్రమేణంగా మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్, కీ హోల్ అంటే కెమెరా పెట్టి చేసే సర్జరీస్ మీద ఈ 2 days మీటింగ్ ఫోకస్ చేయగలిగింది. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండి, ఇన్యాక్టివిటీ లేక మోకాళ్ళు మనం ఎక్కువ సోపు, ఇప్పుడు ఎక్కువ మంది మనం ఎక్కువ మాట్లాడిచ్చే జనాలు ఎక్కువ రోజు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎక్కువ కూర్చోవటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల బాడీకి ఎటువంటి స్ట్రెచెస్, మజిల్స్ స్టిఫ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ నేను చెప్పిన 99% ఇంజురీస్ చిన్న మెడిసిన్స్, పారాసిటమాల్ లాంటి మెడిసిన్స్తోనే తగ్గిపోతాయి. దీంతోపాటు కరెక్ట్ ఎక్సర్సైజ్, మనం ఒక ఫిజియోథెరపిస్ట్ని మీట్ అయ్యి లేకపోతే డాక్టర్ని మీట్ అయ్యి 2-3 ఎక్సర్సైజులు నేర్చుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. లేదా పిఆర్పి అనేది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక అమృతం కాదు. పిఆర్పి ఇస్తే, స్టెమ్ సెల్ ఇస్తే మనకి జాయింట్స్ అన్నీ మంచిగా అయిపోతాయి. మనకి చాలా చూస్తున్నాం అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో కొన్ని వేల సెంటర్స్ జనాలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఇది ఒక అమృతం కాదు. డెఫినెట్లీ దానికి ఒక రోల్ ఉంది. కొంచెం అరుగుదల అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని చిన్న స్ప్రెయిన్ అంటాం అంటే లిగమెంట్స్ సాగినప్పుడు కొంచెం త్వరగా హీలింగ్ చేయడానికి, పిఆర్పి అంటే మన బ్లడ్లో నుంచి తీసిన తెల్ల రక్తం, దాంట్లో కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే కణాలు ఉంటాయి, కొంచెం త్వరగా హీలింగ్ చేసే కణాలు ఉంటాయి. దానివల్ల కొంచెం హీలింగ్ త్వరగా అవుతుందే తప్ప అది ఇచ్చినందువల్ల మనకి కట్ అయిపోయిన మజిల్ అతుక్కోవటం కానీ, తప్పిన జాయింట్ మళ్ళా వచ్చి అతుక్కోవటం కానీ, అరిగిపోయిన జాయింట్ సర్జరీ లేకుండా మనం 100 సంవత్సరాల వరకు చేయటం కానీ అది తప్పు. అది ఉంటే చాలా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వరకు అట్లాంటి సొల్యూషన్ లేదు.